అండి వెల్కమ్ బ్యాక్ టు మధుకిరణ్ ఛానల్ అండి. ఏంటి ఇవన్నీ ఇలా పోసుకొని కూర్చుంది అంటున్నారా? ఇవి ఏటికి అవి అయితే నేనైతే సపరేట్ అయితే చేయలేనండి. నాకు కావాల్సిన మోడ్లో నేనైతే ఇందులో నుంచి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇవన్నీ ఓన్లీ మ్యాటేనండి. మీరు చూడొచ్చు, ఇవన్నీ మ్యాటేనమాట. మ్యాట్లో వచ్చేసేసి ఆల్ కలర్స్ అన్నీ ఉన్నాయి, అన్ని షేప్స్ అన్ని కలర్స్ కూడా ఉన్నాయండి. చూడండి, ఇదైతే ట్రయాంగిల్, ఇదైతే డ్రాపు, ఇదైతే డ్రాప్ షేప్, ఇది డ్రాప్ అనమాట. ఇది వచ్చేసేసి తిలకం అనమాట. అన్నీ మ్యాటేనండి, అన్నీ మ్యాట్లోనే లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఇన్ని అయితే ఉన్నాయండి. అంటే నా దగ్గర మ్యాట్ అయితే అయిపోయినాయి అనమాట. నేనైతే సత్య కలెక్షన్స్ అని చెప్పేసి సత్యక దగ్గర నుంచి అయితే తెప్పిస్తున్నాను రా మెటీరియల్. ఇదివరకు అయితే నేను సింధు దగ్గర నుంచి తెప్పించుకునేదాన్ని, ఇప్పుడైతే సత్యక దగ్గర నుంచి తెప్పించుకుంటున్నాను. ఎందుకు అంటారా? సత్యక్క నాకు తెలుసు అనమాట ఫస్ట్ నుంచి, అందుకని నేను సత్యక్క దగ్గర నుంచి అయితే తెప్పించుకుంటున్నాను. అండ్ ఇవన్నీ వచ్చి చూస్తే సత్యక్క తెప్పించుకుందండి. ఇవన్నీ కూడా సత్యక్క తను మేకింగ్ చేద్దామని చెప్పేసి బ్రాస్లెట్స్ అని చెప్పి తెప్పించుకుంది. నువ్వు కాదు నాకు కూడా కావాలి అని చెప్పేసి అన్నాను. తను తెచ్చుకున్న వాటిల్లో అయితే నాకైతే పంపించేసిందండి. తను మళ్ళీ తెచ్చుకుంటానని నాకైతే ఇవైతే బ్రాస్లెట్కి సంబంధించినవి అనమాట. ఇవన్నీ తనైతే నాకు పంపించేసింది అనమాట. ఇవి చూసారా, చాలా చిన్న సైజ్ అండి. ఇవి ఎంతో సైజు ఉండదు. ఇదైతే 1/2 ఇంచ్ అయితే ఉంటుంది, 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ అలా ఉంటుంది. ఇగోండి, ఇవన్నీ కూడా బ్రాస్లెట్కి సంబంధించినవి అనమాట. ఇవైతే ఇప్పుడు ఇయర్ రింగ్స్ చేస్తున్నారు కదండి, ఇయర్ రింగ్స్కి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇవి బేస్ వస్తుంది. అండ్ ఇది కూడా వచ్చేసి మనకి రింగ్స్ కానీ ఇయర్ రింగ్స్కి కానీ బ్యాంగిల్స్కి కానీ బ్యాక్ సైడ్ సపోర్ట్కి అయితే చాలా బాగుంటుంది. అందుకని నేనైతే సత్యక్కను మరీ అడిగి మరీ తెప్పించుకున్నాను. నాకు ఎట్లాగని ముందు 2-3 పార్సల్స్ వచ్చినాయి, కానీ అందులో ఏదో ఒకటి మిస్ అయ్యేది, మర్చిపోయేదనమాట. అక్కకి పార్సల్స్ ఎక్కువ ఉండడంలో మర్చిపోయేదనమాట. నేనంటూ క్యాట్లాగ్ అనేది పంపించనండి, ఫోన్ చేసి ఆర్డర్ అనేది చెప్పేస్తాను, తనైతే పంపించేస్తుంది. అండ్ ఇలాగోండి, ఇవి వచ్చేసేసి మనం శారీ పిన్స్, అవి శారీ పిన్స్ కానీ బ్రాస్లెట్స్ కానీ ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ పెట్టి ప్యాక్ చేయడానికి కోసం మన కవర్స్ అనమాట. నా కోసం పాపం మార్కెట్కి వెళ్ళి సపరేట్గా మళ్ళీ నా కోసం వెళ్ళి తీసుకొచ్చింది అనమాట ఇవి. అండ్ ఈ క్లిప్స్ అయితే చెప్పచ్చు, సత్యక్క ఎప్పుడు తెచ్చిన స్టాక్ అవుట్ అయిపోతూ ఉంటాయండి ఎప్పటికప్పుడు. నాకు ఫుల్ ప్యాకెట్ కావాలి అంటే తను ఫుల్ ప్యాకెట్ లేదని పాపం ఇబ్బంది పడుతూ హాఫ్ ప్యాకెట్స్ అయితే వేసిందండి. అండ్ ఇది వచ్చేసేసి మీడియం సైజ్ అనమాట. అండ్ ఇది వచ్చేసేసి స్మాల్ సైజ్ అనమాట. ఈ రెండు అయితే నాకు ఇది 1/2 ప్యాకెట్ ఇది 1/2 ప్యాకెట్ అనేది వేసేసింది అనమాట. ఇవి వచ్చేసేస్తే క్లిప్స్ అనమాట, హెయిర్ బ్యాండ్కి సంబంధించిన బ్యాక్ అటాచెస్ అనమాట. హెయిర్ బ్యాండ్కి అవి అటాచెస్ అనమాట. ఇగోండి హెయిర్ బ్యాండ్స్ అయితే పంచ్ అనమాట. ఇంకండి ఇదైతే బంచ్ అయితే నేను తీసుకున్నాను సత్యక్క దగ్గర నుంచి. పాప మీ బంచ్ అయితే సత్యక్క దాయిలాక దాచిందనమాట నా కోసం ఇది. అండ్ అలాగే ఇయర్ రింగ్స్ మెటీరియల్ అనమాట. ఆల్రెడీ నేను సత్యక్క దగ్గర నుంచి అయితే చాలా రా మెటీరియల్ అయితే తెప్పించానండి. అండ్ నా దగ్గర లేని ఐటమ్స్ అన్నీ కూడా నేను తెప్పించాను. సత్యక్క నేను మ్యాట్తో పాటు కొన్ని అయితే గ్లాస్ ఐటమ్స్ కూడా చెప్పానండి, కానీ సత్యక్క హడావిడిలో ఉండడం వలన ప్రెజెంట్ నేను అర్జెంట్ అంటున్నానని నాకైతే ఇవి అయితే పంపించేసింది. ఇందులో అయితే నేను కొన్ని కలర్స్ అయితే తీసి అయితే యూస్ చేసేసానండి. నాకైతే వీడియో చేయడానికి అవ్వక నేను ఇప్పుడు అనేది చేస్తున్నాను. చూడొచ్చు మీరు సత్యక్క దగ్గర ఉన్న కలెక్షన్ అయితే చెప్పాల్సిన సత్యక్క దగ్గర కలెక్షన్ అయితే చాలా కలెక్షన్ అయితే ఉంటుందండి. తన దగ్గర లేనిదంటూ ఏమీ ఉండదు. అండ్ మీరు కూడా చూసి తెలుసుకుంటారని సత్యక్క దగ్గర నుంచి మెటీరియల్ అనేది తెచ్చుకుంటారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. తన దగ్గర అయితే నార్మల్గా తీసుకునే వాళ్ళ దగ్గర అయితే ఒకలా వేస్తుందండి. బల్క్గా తీసుకుంటే కనుక తను ప్రైజెస్ కూడా కొంచెం డౌన్ చేస్తుందండి. నేనైతే ఎప్పుడు బల్క్గానే తీసుకుంటాను సత్యక్క దగ్గర నుంచి. అండ్ ఇగోండి ఇవైతే టిక్స్ అనమాట. ఇవైతే నేను తెప్పించుకోవడం అయితే జరిగింది, నాకు ఆర్డర్ ఉండడం వలన. అండ్ అయితే ఫస్ట్ ఒకసారి పంపించింది, అవి అయిపోయినాయి. నేను ఎక్స్ట్రా తెప్పించుకున్నాను. ఇదైతే సత్యక్క దగ్గర కలెక్షన్ అండి. తను విజయవాడలో ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్.